ప్రైజ్ ద లార్డ్. మే 11వ తేదీ 2025. మొదటగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. ఈరోజు దేవుని వాగ్దానము. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 28వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గుణవతి అయిన భార్య గురించి తెలియచేస్తూ ఆమె పెనిమిటికి ఎంత లాభకరంగా ఉందో, సమాజంలో ఎలాంటి స్థానాన్ని పొందుకుంటుందో, దేవునితో ఎలా సహవాసం చేస్తుందో, పనులలో ఎలా బాధ్యత కలిగి ఉంటుందో అని చెప్తూ ఆమె కుమారులు ఆమెను ధన్యురాలంటారు అని తెలియచేస్తున్నారు. మనం కుటుంబంతో ఒక బంధాన్ని కలిగి ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు మన గురించి చక్కని సాక్ష్యాన్ని ఇవ్వగలగాలి. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ గురించి నీ ఇంటి వారు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు? భార్య స్థానంలో నీ ఉంటే నీ భర్త నుంచి మంచి సాక్ష్యం నీకు రావాలి. యవనస్తులైతే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. మన గురించి గొప్ప సాక్ష్యం చెప్పగలిగేలాగా మనం బ్రతకాలి. మనం ఎంత మంచిగా బ్రతికినా కానీ కొంతమంది అయితే అసూయతో, ద్వేషంతో చెప్పరు కదా. దేవునికి మహిమార్థమై మనం జీవించినప్పుడు నీ మీద లోపం చూపించటానికి కూడా అవకాశం దొరకదు. దానియేలు గురించి కూడా ఆ మాటే ఉంటుంది. దానియేలులో ఏ లోపం లేదు. ఏమైనా లోపం కనిపిస్తుందేమో అని ఎంతో ప్రయత్నించారు. ఏ లోపం లేక చివరికి దేవుని విషయంలో ఇరికించడానికి చూశారు. మరి నువ్వు చదువుతున్న కాలేజీలో కానీ, నువ్వు ఉద్యోగం చేస్తున్న ఆఫీస్లో కానీ, నువ్వు నివసిస్తున్న ప్రదేశంలో కానీ మంచి సాక్ష్యం నీకుందా? నిన్ను చూసినప్పుడు ఇలాంటి వ్యక్తి మా కుటుంబంలో కూడా ఉంటే బాగుండు అని అనుకోవాలి. ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి, మంచి మనసున్న వ్యక్తి, మోకాళ్ళ అనుభవం ఉన్న వ్యక్తి, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి అని నిన్ను బట్టి దేవుణ్ణి స్తుతించాలి. ఇప్పటి వరకు అలాంటి సాక్ష్యం లేకపోయినా ఇక నుంచి అయినా దేవునికి మహిమకరంగా జీవించి గొప్ప సాక్ష్యాన్ని పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.